హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. లాస్ట్ డే ఇన్ శ్రీనగర్. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే ఒక టెంపుల్, ఒక పార్క్ అండ్ లోకల్ మార్కెట్ చూసి ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవడమే. సో ఎందుకంటే ఈరోజు ఇంకా వెళ్ళిపోతున్నాం, అయిపోయింది శ్రీనగర్ టూరు. అండ్ ఇప్పుడు వెళ్తున్న టెంపుల్ అయితే శ్రీ శంకరాచార్య టెంపుల్. ఇది శ్రీనగర్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ టెంపుల్ అయితే ఒక మౌంటైన్ మీద ఉంటుంది. సో ఈ టెంపుల్కి రీచ్ అవ్వాలంటే మనం ఒక 900 స్టెప్స్ అనేవి క్లైంబ్ చేయాలి. సో ఎక్కేటప్పుడు కొంచెం కష్టం అనిపించింది, కానీ దిగేటప్పుడు అయితే ఈజీయే. టెంపుల్ అయితే అక్కడ నుంచి శ్రీనగర్ ఏరియల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చింది. సభకి నమస్కారం. He's like a politician. ఈ మెట్లు అయితే చాలా పెద్ద మెట్లు అసలు. టెంపుల్ శంకరాచార్య జీ టెంపుల్. Sit once and stand. ఫైనల్గా ట్రిప్ అయితే అయిపోయింది. కాశ్మీర్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే కొన్ని విషయాల్లో బాగుంది, కొన్ని విషయాల్లో బాగోలేదు. బాగున్న విషయాలు ఏంటంటే సోన్మార్గ్ ట్రక్కింగ్ ఇలా అవి కొన్ని నచ్చాయి. అండ్ గొండాల రైడ్. బాగోలేనివి ఏంటంటే మా టూర్స్ అండ్ ప్యాకేజెస్ వరస్ట్ థింగ్ అనమాట. ఎంత వరస్ట్ అంటే ఇరిటేట్ చేశారు మాకు వచ్చిన ట్యాక్సీ డ్రైవర్లు. ఆ ఇరిటేషన్ కూడా ఇంక చిరాకు వచ్చి, బాబోయ్ ఏదో చేయరా స్వామి అని ఇంక వదిలేసామండి. అంత ఇరిటేట్ చేసాడు ట్యాక్సీ డ్రైవర్ చిరాగ్గా. అండ్ నిన్న మీకు చెప్పాను కదా లేక్ రైడ్, అది కాంప్లిమెంటరీ అన్నారు కదా. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది కాంప్లిమెంటరీ టూర్స్ అండ్ ప్యాకేజెస్ ద్వారా. ఇక్కడ మా డ్రైవర్ మాత్రం వీళ్ళు తెలిసిన వాళ్ళతో మాట్లాడాడని చెప్పి వీడు మళ్ళీ 800 ఛార్జ్ చేశారు మాకు. వాళ్ళు టూర్స్ అండ్ ప్యాకేజెస్ ఏమంటున్నారంటే మీరు ఇచ్చేయండి, మేము మీకు రిఫండ్ చేస్తామంటున్నారు. సో మొత్తం ఒక స్కామ్ ఇవన్నీ అసలు. టూర్స్ అండ్ ప్యాకేజెస్ వాడు పెద్ద స్కామ్ చేస్తే, ఆ కార్ డ్రైవర్ వాళ్ళ ఓనర్ ఒక స్కామ్ చేస్తే, కార్ డ్రైవర్ ఒక స్కామ్ చేస్తున్నాడు. సో ఇలాంటి స్కామ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, చాలా ఉన్నాయి అసలు. మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అండ్ ప్రజెంట్ అయితే శ్రీనగర్ తో హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ నుంచి ఇప్పుడు బెంగళూరు నైట్ 11 o'clock ఉంది. ప్రజెంట్ అయితే 9:15 అయింది. ఇంకా 15 minutesలో బోర్డింగ్ స్టార్ట్ అవుద్ది. సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మాత్రం జమ్మూ కాశ్మీర్ బాగుంది. బట్ వీళ్ళు చేసే ఈ గ్యాంబ్లింగ్లతోనే పెద్ద రచ్చ అసలు. ఆ రచ్చకి మీరు రెడీగా ఉండి, మీలో ఎవరైనా హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, సో అలాంటివి చేసినా పర్లేదు అనుకుంటే మాత్రం ఏ ప్రాబ్లం లేదు. సో మీరు ఎక్కడైనా ఒక విషయం మర్చిపోకండి, బార్గెన్ చేయడం మాత్రం స్టార్ట్ చేయండి. ఎందుకంటే గుర్రాల దగ్గర మీరు గుర్రాలు ఎక్కాలనుకుంటే మాత్రం వాళ్ళు చెప్పే రేటుకి ఆఫ్ రేట్ అడగండి. సో అక్కడి నుంచి బార్గెన్ స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1200 చెప్పారంటే మేము 700 స్టార్ట్ చేసి 800కి వెళ్ళాం. ఓకే, ఇంకో దగ్గర ఇది బెట్టాబో వ్యాలీ దగ్గర 800 చెప్తే మేము 400కి అడిగాం. సో అలా అనమాట. మీరు ఎంత బార్గెన్ చేస్తే, మీరు ఎంత బార్గెన్ చేయగలరో, బేరం ఆడగలరో మీకు అంత తగ్గుద్ది. లేకపోతే మీకు సహాయంతో నాకించేస్తారు, అది మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ స్కామ్స్ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. అది సో ఇంకా ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మాత్రం బాగుంది. అంటే లొకేషన్ వైజ్గా అయితే చాలా బాగుంది. ఇది ఒకటే మీరు జాగ్రత్త పడాలి. అండ్ అంతే. సో మిగతావి మన రీల్స్, మన షార్ట్స్ చూస్తూ ఉండండి. అలాగే ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను డే వైజ్గా, Day 1, Day 2, Day 3 లేదా చూస్తాను. అది ఎలా పాసిబిలిటీ ఉంటే అలా చూసి అన్నీ అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్, RY Explorer.